అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంత చదివినా బ్రెయిన్కి ఎక్కదు. సో పిల్లలకి సో అప్పుడు ఏం చేయాలి అసలు? అసలు బ్రెయిన్కి ఎక్కకపోవడానికి కారణం ఏంటంటే పిల్లలకి ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం లేదు. ఓకే. మనం పిల్లలలో ఆ సబ్జెక్ట్ మీద ప్రేమ కలిగించాలి. ఇప్పుడు మీరైనా నేనైనా ఇష్టం లేని పని చేయగలుగుతామా? మనసులో ఇష్టం లేకపోతే ఓకే. పిల్లల్ని కొట్టి తిట్టి కూర్చోబెట్టి వాళ్ళని చాలా స్ట్రిక్ట్గా పెట్టామనుకోండి, వాళ్ళు ఆ సబ్జెక్ట్ పైన ఒక విరక్తి మనసులో ఉండిపోతుంది పిల్లల మనసులో. అందులో పసి వాళ్ళు చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేస్తారండి. ఎందుకంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ మన 7 ఏళ్ల వయసు లోపలనే తయారవుతుంది. సో 7 ఏళ్ల వయసు కంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, దట్ ఈస్ ద టైం బ్రెయిన్ వైర్ సో ఫాస్ట్, చాలా వైరింగ్ ఫాస్ట్ ఉంటుంది. 7 ఏళ్ల తర్వాత పెద్దగా వైరింగ్ జరగదు మనకి. సో చిన్నప్పుడు పిల్లల్లో వైరింగ్ జరిగేటప్పుడు వాళ్ళు ఏం చూస్తూ పెరుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంట్లో హస్బెండ్ వైఫ్ మళ్ళీ మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నారు అనుకోండి, చిన్నపిల్లలు పసిపిల్లల ముందు మనం అనుకుంటాం చిన్నపిల్లలు వాళ్ళదేముందిలే అని, కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫ్యూచర్లో దాన్నే మేనిఫెస్ట్ చేస్తారు. నేను నా పర్సనల్గా నా క్లయింట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చిందండి, 1-to-1 తీసుకుంది. ఆవిడకి ఒక కొడుకు. ఆవిడ ఏమనిందంటే, కొడుకు చెప్పింది వినట్లేదు మేడం, బాగా చెడు అలవాట్లు స్టార్ట్ చేశాడు, నాకు భయంగా ఉంది, ఇంకా బాబు మొత్తం చెడిపోతాడేమో, ఎలా కంట్రోల్ చేయాలి అనేసి. ఫస్ట్ నేను అడిగాను, మీ లైఫ్లో ఈ ప్రాబ్లమ్ని ముందు ఎవరితోటి మీరు సఫర్ అయ్యారు అని. మా నాన్న బాగా తాగుబోతండి, మా అమ్మని బాగా కొట్టేవాడు తాగేసి అని చెప్పింది. దాని తర్వాత ఆమె మ్యారేజ్ చేసుకున్నాక ఆమె హస్బెండ్ కూడా తాగుబోతే ఆమెను అదే రకంగా టార్చర్ పెట్టాడు. ఇప్పుడు అదే ప్యాటర్న్ వాళ్ళ కొడుకులో చూస్తుంది. అంటే ఇప్పుడు ఆమెకి ఏంటంటే ఆమె లైఫ్లో దీన్ని రిపీట్ చేయడానికి కారణం ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రెపిటేషన్ కంపల్షన్. అంటే సిగ్మాయిడ్ ఫ్రాయిడ్ అనే సైకాలజిస్ట్ ఆయన దీని గురించి చెప్పాడు. దేన్నైతే చైల్డ్హుడ్లో చిన్నప్పుడు ఒక ట్రోమాగా మనము మన బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకుంటామో తెలియకుండానే మన బ్రెయిన్ ఆ భయంతో ఉండిపోతుంది. నాకు కూడా అదే జరుగుతుందేమో, నాకు కూడా అదే అవుతుందేమో, నా లైఫ్లో తాగుబోతులు వస్తారేమో. సో అది చూసి పెరిగిన వాళ్ళు దాన్ని మళ్ళీ లైఫ్లో అనుభవిస్తారు. ఓకే. సో నేనేమన్నానంటే ఫస్ట్ నీ బ్రెయిన్ ప్యాటర్న్ మార్చండి అని. సో షీ స్టార్టెడ్ డూయింగ్ సబ్ కాన్షియస్ హీలింగ్ అనమాట. మా దగ్గర హీలింగ్ టెక్నిక్స్ మేము చేయిస్తాము. అది 1 డేలో జరగదు, దే హ్యావ్ టు కంటిన్యూ ఫర్ 1 month సెషన్స్ రెగ్యులర్గా. ఆవిడ డైలీ నేర్చుకొని ప్రాక్టీస్ చేసింది. షీ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్. ఫస్ట్ థింగ్ వాళ్ళ అబ్బాయి బుద్ధిమంతుడు అవ్వడం చూసింది, మాట్లాడడం చూసింది. ఆమెనే ఆశ్చర్యపోయింది. చెడు అలవాట్లు మానేస్తానన్నాడు, ఇప్పుడు బుద్ధిగా చదువుకుంటున్నాడు, యూజీ కంప్లీట్ చేస్తున్నాడు. షీ టోల్డ్ దట్ ఇట్స్ అ గ్రేట్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ హర్ సన్.